గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 154 ఏండ్ల చరిత్ర కలిగిన ఇర్రమంజిల్ ప్యాలెస్ దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. దీన్ని 1870లో ఫక్రుల్ ముల్క్ అనే నవాబు రాజు నిర్మించడం జరిగింది. సో అందుకే దీనికి ఇర్రమంజిల్ అని పేరు పెట్టారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్, దిస్ ఈస్ పవన్. సో ప్రస్తుతం అయితే హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది చరిత్ర, సాంస్కృతికత, అదేవిధంగా రాజవంశాల నివాసం. సో అంత గొప్ప నివాసాలు ఇక్కడ ఉన్నాయి మన హైదరాబాద్లో. అదేవిధంగా ఇప్పుడు 154 ఏండ్ల చరిత్ర కలిగిన ఇర్రమంజిల్ ప్యాలెస్ దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. సో ఈ అద్భుతమైన కట్టడం గురించి ఎంతో గొప్ప విషయాలు ఉన్నాయి. మీకు ఎవ్వరూ చెప్పని, మీకు తెలియని విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. సో డెఫినెట్లీ చూడండి. ఎన్నో వందల సినిమాలు ఇక్కడ అడ్డాగా మారింది షూటింగ్స్కి. అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో అన్నిటికీ ఈ ప్యాలెస్ అయితే నివాసంగా మారిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. దీన్ని 1870లో ఫక్రుల్ ముల్క్ అనే నవాబు రాజు నిర్మించడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాలు, 3 నుంచి 5 సంవత్సరాల టైం పట్టింది దీన్ని నిర్మించడానికే. ఎక్కడెక్కడి నుంచో గొప్ప గొప్ప కళాకారుల్ని, డిజైనర్స్ని పిలిపించి దీన్ని అయితే చేయడం జరిగింది. దాదాపు 150 గదులు నివాసం ఉన్న ఈ ప్యాలెస్ నిర్మించి గోల్ఫ్ కోర్ట్, గుర్రాలశాల, చాలా వాటికి మొత్తము అన్ని సదుపాయాలతో ఒక అంగరంగ వైభవంగా తయారు చేశాడు. సో అందుకే దీనికి ఇర్రమంజిల్ అని పేరు పెట్టారు. ఇర్రమంజిల్ అంటే స్వర్గం అని అర్థం. ఇర్రం అంటే స్వర్గం అని అర్థం, మంజిల్ అంటే నివాసం అని. సో స్వర్గంలో ఉండే నివాసం అని చెప్పేసి దీనికి పేరు కూడా పెట్టడం జరిగింది. ఒకసారి దీని చరిత్ర తెలుసుకుంటూ లోపల ఇప్పుడు ఎలా ఉంది, ప్రజెంట్ 154 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలా ఉందనే విషయాన్ని కూడా మనం ఒకసారి లోనికి వెళ్ళి చూసేద్దాం పదండి. లోపలికైతే వచ్చేసాము ఇర్రమంజిల్ ప్యాలెస్లోకి. సో 154 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ కట్టడాన్ని ఎలా నిర్మించారు అనే ఆ క్యూరియాసిటీ మీకు కూడా ఉండే ఉంటుంది. ఎలా అసలు ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటంటే అప్పట్లో వాళ్ళు జస్ట్ సున్నం, ఇసుక, ఇక తదుపరి మెటీరియల్స్తో అయితే తయారు చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ వాల్స్ చూడొచ్చు మీరు. యాక్చువల్లీ ఇది రెన్యువల్ చేసిన వాళ్ళు, బట్ ఇప్పటికీ ఇంత స్ట్రాంగ్గా ఉంది. దాని మీదనే కొంచెం మన గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత 1946 నుంచి 1947 లోపు మన వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో ఫ్రీడమ్ తర్వాత. సో దీన్ని తర్వాత ఇంకా రెన్యువల్ చేశారు. బట్ సున్నం యూజ్ చేసి, ఇటికల్ యూజ్ చేసి, ఒక లైమ్ మెటీరియల్తో దీన్ని ఇంత స్ట్రాంగ్గా కట్టారు. సరే ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడొచ్చు. ఇక మీకు ఈ డోర్స్ ఉన్నాయి కదా, డోర్స్ దగ్గర ఇది ద్వారం దగ్గర ఉంటుంది కదా ఈ వుడ్. ఇది ఒకసారి మీరు దగ్గరికి రావచ్చు, ఒకసారి అండి. ఈ వుడ్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో. యాక్చువల్లీ ఇది బర్మా, అప్పట్లో మయన్మార్ నుంచి తెప్పించారు. మయన్మార్ నుంచి ఈ నవాబు ఫక్రుల్ ముల్క్ అనే రాజు దీన్ని తెప్పించాడు. అది ఈ బర్మా టేక్ వుడ్ అంటారు దీన్ని. బర్మా టేక్ వుడ్ అంటే ఎలాంటి వెదర్ కండిషన్లోనైనా నెంబర్ 1గా ఉంటుంది. సో అప్పట్లోనే అంత రీసెర్చ్ చేసి ఏ వెదర్కి ఎలాంటి సూటబిలిటీ ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే మనం ఇంత గొప్పగా ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు ఆ విధంగా ప్లాన్ చేసి బిల్డ్ చేయడం వల్లే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. సో ఇది బర్మా టేక్ వుడ్ అనమాట. సో చెట్టుపూరు కూడా బర్మా టేక్ చెట్టే అంటారు దాన్ని. సో ఆ చెట్టు నుంచి అయితే తీసుకురావడం జరిగింది. అర్థం చేసుకోవచ్చు, ఒక 5 years దీని కన్స్ట్రక్షన్కే పట్టిందంటే ఎంత గొప్పగా తయారు చేసి ఉంటారు అని చెప్పేసి. రాజస్థాన్ ఇంకా తదుపరి రాష్ట్రాల నుంచి అయితే అప్పుడు తీసుకొని రావడం జరిగింది. ఎందుకు దీన్ని అసలు ఈ ప్యాలెస్ నిర్మించారంటే విడిది కోసం. లైక్ ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి ఇటు పైకి వెళ్ళే దారిలో ఈ మధ్యలో ఈ ఇర్రమంజిల్ ప్యాలెస్ నిర్మించారు. ఇక్కడ సేద తీర్చుకోవడానికి రాజులు. సో ఇంకా ముందుకు వెళ్దాము. ఒకసారి క్లియర్గా చూడొచ్చు మొత్తం లోపల కూడా ఈ డోర్స్కి గ్లాసెస్, ఈ స్టెయిన్లెస్ గ్లాసెస్ ఉన్నాయి కదా, రంగురంగుల గ్లాసెస్, వీటిని కూడా ఇక్కడ నుంచి కాదు అన్ని వేరే రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా తెప్పించినారంట స్పెషలైజేషన్స్ వాటిని పట్టుకొని. సో ఒకసారి మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఇది ఇండో యూరోపియన్ పర్షియన్ స్టైల్లో అయితే దీన్ని నిర్మించడం జరిగింది. లైక్ మన ఇండియన్ స్టైలు, అదేవిధంగా యూరోపియన్ స్టైలు, పర్షియన్స్ యూజ్ చేసే టెక్నాలజీని అంటే వీటన్నిటిని కలిపి ఈ ఇర్రమంజిల్ ప్యాలెస్ని అయితే నిర్మించడం జరిగింది. సో వావ్,
చాలా నైస్ కదా. అప్పట్లోనే ఎంత రాజులు ఉంటారంటే మరి మామూలుగా ఉండదు. రాజులు వాళ్ళకి తగ్గట్టు మొత్తం నిర్మించుకుంటారు కాబట్టి. కిటికీస్ ఉన్నాయా, ఈ విండోస్ అదేవిధంగా ఈ జాలి, ఇది కూడా మొత్తం ఐరన్ బ్రాంచ్తో చేశారు. ఈ విండోస్కి ఉండే డోర్స్ కావచ్చు, లైక్ ఆ డోర్స్కి ఉండేది ఆ క్లిప్ ఉంటుంది కదా, మనం తీసి ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఉండే ఆ క్లిప్స్, అవన్నీ బ్రాంచ్ ఐరన్ యూజ్ చేశారు. ఇంకా కిటికీలు అయితే టేక్ వుడ్తో చేశారనమాట. చూడొచ్చు మనం కిటికీలు. యాక్చువల్లీ ఇప్పుడు మనం టేక్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ వుడ్, అది మనం మంచాలకి ఇలాంటి వాటికి వాడతాం. కానీ వాళ్ళు కిటికీల్ని కూడా టేక్ యూజ్ చేశారు. అదేవిధంగా ఉన్న డిజైన్ ప్రతిదీ మ్యాన్మేడ్ అనమాట. అప్పట్లో మిషన్స్ కూడా లేవు, అందుకే ఇన్నేళ్ళు పట్టింది. ప్రతి ఒక్కటి వాళ్ళు చేతులతో చెక్కిన ఆ డిజైన్సే ఉంటాయి. వాట్ ఎవర్ మీరు ఈ బిల్డింగ్లో ఎక్కడ ఏది చూసినా, ఏ కళాకృతి చూసినా అది చేతితో చేసిందే. అన్ని పోతలు చేతితో చేసింది. సో ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి, ఒక్కొక్క డోరు చాలా. ఈ ద్వారాలు కూడా చూసుకోవచ్చు మనం, ఎంత పెద్దగా ఉందో ఒకసారి చూడండి. ఇది చూసుకుంటే నాకు తెలిసి ఒక పెద్ద హాల్ లాగా, అంటే రాజులు నివాసం ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీటింగ్స్ పెట్టుకోవడానికి దీనికి ఉపయోగించిన దానిలాగా తెలుస్తుంది. సో ఎంత పెద్ద హాల్ ఉందో చూడండి ఒకసారి. ఒక్కొక్క స్తంభం ఎంత ఉందో, ఈ స్తంభాలు చూసుకోవచ్చు ఒక్కొక్కటి ఎంత ఉందో. ఆ చేతులు కూడా అందట్లేదు, ఇంత పెద్ద ఉన్నాయి స్తంభాలు, అది కూడా లోపల. సో ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి, రెగ్యులర్గా సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి. ఎర్రమంజిల్ ప్యాలెస్లో రీసెంట్గా జరిగిన మూవీస్ పేరు చెప్పిన పుష్ప 2 జరిగింది, పోలీస్ స్టేషన్ సీన్ ఇక్కడ జరిగింది. మొన్న మీకు చూపించాను కదా, ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో పుష్ప 2 జరిగింది. ఇంకెందుకు, ఒక పెద్ద హారర్ మూవీ మసూదా, తెలుసా? మసూదా ఎంత భయపెట్టింది అందరినీ, అది కూడా ఇక్కడే జరిగింది. మసూదా ప్యాలెస్ అని చెప్పేసి పేరు కూడా ఈ మధ్య కొంచెం బాగా వైరల్ అయిపోయింది. మసూదా ప్యాలెస్, రీసెంట్గా వచ్చిన జటాధర, ఇట్లాంటి మూవీస్ చాలా జరిగి ఉంటాయి. మనకు చూస్తే ఆ క్లిప్ చూసినప్పుడు అర్థమవుద్ది. అప్పట్లో చిరంజీవి గారి సినిమాలు కూడా చాలా జరిగాయంట, మన ఠాగూర్, స్టాలిన్, అలాంటి షూట్స్ కూడా ఇక్కడే జరిగాయి. సో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ R&B డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత దీన్ని కొన్ని రోజులు యూజ్ చేశారు. ఇంకా శిథిలావస్థకు వచ్చిందని తెలిసి వాళ్ళు కొత్త బిల్డింగ్ కట్టేశారు. R&B డిపార్ట్మెంట్ దీని బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్గా సినిమా షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి దీంట్లో అప్పటి నుంచి కూడా. సో సినిమాస్కి ఇచ్చేశారు ఇంకా. సో ఇప్పటికీ కూడా సినిమా షూటింగ్స్ వల్ల కూడా డబ్బులు సంపాదిస్తుంది ఈ కోట. చూడొచ్చు, అంత గొప్ప కళాకృతి కలిగిన కోటని నిర్మించడం జరిగింది. నవాబులు అంటేనే ఈ విధంగా ఉంటుంది. నవాబులు నిర్మించిన ప్రతిదీ మనం ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నాం. అంటే ఆ రేంజ్లో ఉంటుంది వాళ్ళ కళాకృతి. ప్రతిదీ చిన్న చిన్న పిన్ టు పిన్ అవి కూడా స్పెషలైజేషన్ తీసుకొని ఒక గొప్ప చరిత్ర కలిగిన దాంతోనే నిర్మించుకుంటారు. వాళ్ళ సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఉంటాయి. ప్రతి కళాకృతిలో వాళ్ళ సాంప్రదాయాన్ని నిమగ్నం చేసి నవాబులు అయితే ఇలాంటి కోటలు చాలా నిర్మించడం జరుగుతుంది. ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గదులన్నీ శిథిలావస్థకు వచ్చేసాయి. సో చూసుకోవచ్చు మీరు, ఇది కూడా స్టెప్స్ ఎంత అంటే రాజమందిరం కోటలో పైకి అనమాట, పై ఫ్లోర్కి వచ్చేసాం మనము. ఇది అంతా డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేసింది కదా. సో ఒకసారి చూడవచ్చు, మొత్తం ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేసింది మొత్తం కనిపిస్తుంది. ఆ చైర్స్ వాళ్ళు రెన్యువల్ చేసింది. ఒకసారి అటు వెళ్ళి చూద్దాం. ఒకసారి పెద్ద కోట మొత్తం తిరిగాము. సొరంగ మార్గం ఇక్కడ నుంచి ఉంది అంటే బయట కోట పై విస్తీర్ణం ఎంత ఉందో కింద అండర్ గ్రౌండ్లో కూడా సేమ్ అంతే గదులు, అంతే పెద్ద విస్తీర్ణం ఉంది అని కూడా చెప్తున్నారు. సో మొత్తం చూడలేదు, బట్ ఇక్కడ మాత్రం ఒక సొరంగ మార్గం అయితే ఉంది. ఒకప్పుడు ఇంతకుముందు వెళ్ళే వాళ్ళంటూ కూడా, అంటే ఇక్కడ పనిచేసిన వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడు నార్మల్గా వెళ్ళి కొద్దిగా దూరం వెళ్ళి వెనక్కి వచ్చే వాళ్ళంట. ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అని. క్లాస్ చేసుకోవాలి, మొత్తం భయం అవుతుంది, పాతకాలం ఉంది కదా. సో అడ్వెంచర్ చేయాలనిపిస్తుందిలే కానీ కొంచెం భయం కూడా ఉంది. బ్యాడ్ లక్. లోపల ఒక డోర్ ఉంది. ఐ థింక్ ఆ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్తే మేబీ ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చు, చూసే ఛాన్స్. సో నేనైతే ఆ రిస్క్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే తర్వాత లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. సో ఒకసారి అయితే చూపిస్తాను రండి, మీకు కిందకి రండి. మొత్తం బోజు ఉంది ఇక్కడ. అయ్యా బాబోయ్. సో ఇక్కడ మొత్తము బోజుగా. సో చూడొచ్చు ఇక్కడ కింద ఒక సొరంగ మార్గం క్లియర్గా కనిపిస్తుంది కదా, ఆ డోర్ వేసారు. సో మేబీ అంటే కింద కూడా గదులు ఉన్నాయి అని చెప్పేసి
నేను రీసెర్చ్ చేసి నేను తెలుసుకున్న దాంట్లో అయితే చెప్పినారు కింద ఇప్పుడు పైన ఎన్ని గదులు ఉన్నాయి, కింద ఆ గదుల విస్తీర్ణం అంత ప్లేస్ ఉంది. మరి దానికి అది వాళ్ళ రహస్య స్థావరమా లేదా తప్పించుకోవడానిక ఏదైనా స్ట్రాటజీకి రాజులు కట్టుకున్నారా తెలియదులే కానీ. సో వాట్ ఎవర్, వండర్ఫుల్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఇవన్నీ కలగలిసిన ఎర్రమంజిల్ ప్యాలెస్ ఇది. ఒకసారి మీరు పైన చూసుకోవచ్చు, సెకండ్ ఫ్లోర్లో కూడా ఇంకా పెద్ద హైట్లో ఆ రూఫ్ అనేది అంటుందో, ఆ రూఫ్ ఒకసారి మనం కిందకు వచ్చే కొద్దీ వీళ్ళ కళాకృతులు, వీళ్ళ డిజైన్స్ అవన్నీ క్లియర్గా అనిపిస్తున్నాయి. నిజంగానే పర్షియన్ టైపు మీరు హాలీవుడ్ మూవీస్లో చూసినప్పుడు ఆ యూరోపియన్ స్టైలు, ఆ పర్షియన్ స్టైలు మీకు క్లియర్గా ఎలాంటి డిజైన్స్ కనిపిస్తుంటాయి. ఒక హాలీవుడ్ మూవీస్లోనే మీరు చూడగలరు, ఎందుకంటే ఎక్కువ అట్లే జరుగుతుంటాయి కదా. ఇంకో విషయం, ఒక వండర్ఫుల్ విషయం ఏంటంటే, ఇప్పుడు అప్పట్లో మరి 150 గదులు, ఎలక్ట్రిసిటీ లేదు. ఎలక్ట్రిసిటీ లేని టైంలో 150 గదులకి మరి ఆ లైట్ ఎలా, ఆ ఎఫెక్ట్ ఎలా, ఆ వెంటిలేషన్ మనకి ఉబ్బదీస్తుంది కదా అంటే రాజులకి. సో ఒక డిఫరెంట్ టెక్నాలజీ ఏం కాదు, వెంటిలేషన్ బాగా ఉంది. ఒకసారి మీరు విండోస్ చూడొచ్చు, పైనుంచి ఎదురుగా ఏ విండో చూసుకున్నా ఎదురుగా ఒక రూమ్ ఉంటుంది. లిటరలీ స్వెట్ రాకుండా వాళ్ళు ఏసీ, ఫ్రీ ఎయిర్ అనమాట, ఏసీ లాగా ఉంటుంది. సో మొత్తం ఇంత పెద్ద కోటకి మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే 150 గదులు అంటే ఒక్క గది కూడా బదియకూడదు. ఆ విధంగా వీళ్ళు డిజైన్ చేసినారు. సో 150 గదులకి ఫ్రీ వెంటిలేషన్ అనమాట. అండర్ గ్రౌండ్లో ఉండే ఒక 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 10-15 రూమ్స్ ఏమో లేవు, కానీ మొత్తం అన్నిటికీ ఫ్రీ వెంటిలేషన్ అనమాట. ఆ విండోస్ ఆపోజిట్ డోర్ అనమాట. సో మొత్తం క్లియర్గా ఆ వండర్ఫుల్ ప్లాన్ అది. ఎందుకంటే అప్పట్లో మరి మనకి ఇప్పుడు ఉన్నట్టు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు ఏం లేవు. జస్ట్ ఆ న్యాచురల్ ఎయిర్ అనేది వాళ్ళకి రావాలి, అదే ఆ స్ట్రక్చర్లోనే డిజైన్ చేయడం జరిగింది. ఇంకోటి లైట్లు ఉంటాయి కదా, అప్పుడు మనకి ఈ ఎలక్ట్రిసిటీ లైట్స్ ఇవేం లేవు కదా. లేనప్పుడు వాళ్ళు ఏం చేసినారు, పురాతనంలో మనం కూడా చిన్నప్పుడు చూసే ఉంటాము, ఒక లాంతర్ లాంటిది ఉంటుంది, గాజులో ఒక తాడు ఒత్తి కట్టి కిరోసిన్ పోసి మనం వెలిగించుకుంటాం కదా. సో అంతకంటే ముందు వాళ్ళు యూజ్ చేసే ఆ లిక్విడ్ వేరే ఉంటుంది, ఆ తైలం అందులో పోసి ఇట్లా గోడలకి సైడ్లకు పెట్టేవాళ్ళు. ప్రతి గదిలో గోడలకి లాంతరు, మీరు హాలీవుడ్ ఓల్డ్ మూవీస్ చూసినప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. దాన్ని చూసుకోవడానికే పర్టికులర్గా ఈ 150 గదుల్లో ఉన్న ఆ గాజు లైట్లు, ఆ లాంతర్, ఆ దివిటీలు అంటారు, దివిటీలు కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆ దివిటీలు చూసుకోవడానికి ఒక 30-40 మంది పని వాళ్ళని పెట్టినట్టు కూడా క్లియర్గా తెలుస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, జస్ట్ ఇప్పుడంటే లైట్ వేస్తే స్విచ్ వెలుగుతుంది, అప్పుడు అట్లా లేదు. వాటిని శుభ్రం చేసి తైలం పోసి అది ఎట్టి వెలిగించడానికి 30 మంది పనోళ్ళు, జీవితాంతం 30 మంది పనులు ఏం చేయాలా, ఇంకా లైట్ ఒకటే చూసుకోవాలి. పర్టికులర్గా దాని వాటికి 30 మందిని పెట్టారంటే ఇంకా ఎంతమంది పని చేసే వాళ్ళ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళి పైనుంచి చూద్దాం రండి. సో ప్రస్తుతం అయితే మన కింద మొత్తం గదులు, ఏ గదిలోకి ఎటుపోయినా అసలు అర్థమే కావట్లేదు దారి. 150 గదులు అంటే మామూలు విషయమా? ఒకసారి పైకి వెళ్దాము, పైన ఎలా ఉంటుందో ఒకసారి కూడా చెక్ చేద్దాము. మొత్తం గదులన్నీ శిథిలావస్థకు వచ్చేసాయి చూడొచ్చు. పైకి మనం ఇప్పుడైతే పైకి వచ్చేసాము. ఏ డోర్ చూసుకున్నా, ఏ రూమ్స్ చూసుకున్నా మీకు మొత్తం చూపించలేకపోతున్నాను, ఎందుకంటే మొత్తం ఖరాబ్ అయిపోయింది, శిథిలావస్థకు వచ్చేసింది కదా. మనం పైగా ఇంతకుముందు యూజ్ చేసిన ఆఫీస్ మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయి, సో అందుకే ప్రాబ్లం అవుతుందని చూపించట్లేదు. ఒకసారి ఇటు చూద్దాం, డోర్ ఓపెన్ చేసి. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం డౌన్ చూడండి, కిందకు ఉంది మొత్తం. అయ్య బాబాయ్, కింద పడతాం. సో రాజులు సైలెంట్గా ఇక్కడికి వచ్చి ఇట్లా చూసేవాళ్ళు సిటీ మొత్తాన్ని. ఇప్పుడంటే మొత్తం సిటీ ఉంది, అప్పుడు ఏముండదు. అప్పుడు ఒక పెద్ద కొండ మీద దీన్ని కట్టడం జరిగింది. అంటే ఒక కొండ మీద కట్టినారు కాబట్టి సిటీ అప్పుడు వాళ్ళ గ్రామం అంతా కనపడిద్ది, వాళ్ళ రాజ్యం అంతా కనపడిద్ది ఇట్లా చూస్తే కొండ మీద నుంచి. సో ఆ పర్పస్. ఇప్పుడంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ వచ్చాయి, కానీ అప్పుడు క్లియర్గా విలేజ్ అంతా కనపడేది ఇక్కడికి వచ్చి చూస్తే. సో కొంచెం యువరాణులు వీళ్ళందరూ సేద తీర్చుకోవడానికి, లైక్ ఒక మంచి వండర్ఫుల్ వ్యూ కోసం అయితే దీన్ని ఇట్లాంటివి ఇచ్చినారు. సో అటు కూడా చూడొచ్చు, ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇటు ఉంటుంది. ఇవంతా మీరు మెటీరియల్స్ అంతా ఇంతకుముందు యూజ్ చేసిన R&B డిపార్ట్మెంట్ వాళ్ళ మెటీరియల్స్. సో ఇక్కడ చూడొచ్చు, ఒకసారి చూడండి అంతే. దీని గ్రౌండ్ మొత్తం మనకి ఇట్లా అది ఎంట్రన్స్ కదా, ఇక అక్కడ కనిపిస్తుంది కదా ఎంట్రన్స్. సో ఇటు సైడ్ ఎంట్రన్స్, అది బ్యాక్ సైడ్.
మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి రాజు ఎవరక్కడ అని అంటాడు కదా ఆ డైలాగ్, ఇలాంటి డైలాగులన్నీ ఇక్కడికి వచ్చేవంటారు. సో నైస్, ఒక వండర్ఫుల్ వ్యూ అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నారు కదా మొత్తము, ఇప్పుడు మీకు బిల్డింగ్ మొత్తము యాక్చువల్లీ ఇది మొత్తం చూసుకుని అయితే ఆ గోల్ఫ్ కోర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న నివాసం ఉండే పని వాళ్ళకు ఉండే వాళ్ళకి ఇల్లులు నివాసాలు కావచ్చు, మొత్తం తోటలు రానివారు సేద తీయడానికి మొత్తం చూసుకుంటే దాదాపు మొత్తం 36 ఎకరాలు అనమాట. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత 36 ఎకరాలు అంటే 36 ఎకరాలు మొత్తము దీని విస్తీర్ణం అనమాట, ఈ ఎర్రమంజిల్ ప్యాలెస్ విస్తీర్ణం. సో తరచుగా తగ్గుతూ వచ్చింది. సో అప్పట్లో ఇంత పెద్ద నివాసం, తోటలు అవన్నీ ఉంచుకొని రాజులు వాళ్ళు సేద తీర్చుకోవడానికి వాళ్ళ వినోదాల కోసము సో అవన్నీ చేసేవాళ్ళు. మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ఇక్కడే గదులు, ఈ గుర్రాలను కడిగేటోళ్ళు, పశు సంసాధనలు చూసుకునేటోళ్ళు, ఆ లోపల తుడిచేవాళ్ళు, అందరికీ కలిపి ఇంత పెద్ద విస్తీర్ణంలో 155 గదులు జస్ట్ కోటలోనే. మళ్ళీ పక్కన విడిగా వాళ్ళకు ఒక సపరేట్గా నివాసాలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఇంత పెద్ద విస్తీర్ణము, ఈ స్ట్రక్చర్ చూస్తే మీకైతే క్లియర్గా అర్థమైపోయాలని ఉండాలి దీని గొప్పతనం అంతా. సో చూశారు కదా 154 ఏండ్ల చరిత్ర కలిగిన 150 గదుల ఈ ఎర్రమంజిల్ ప్యాలెస్ని. సో అసలు ఇది చూస్తుంటేనే, ఎక్స్పీరియన్స్ చేస్తుంటేనే అంటే ఇంత అద్భుతమైన కట్టడమా అంటే ఎవరైనా చూడాలి. ఎందుకంటే చాలా మంచి వెంటిలేషన్, అప్పట్లోనే వెంటిలేషన్ కోసము, అదేవిధంగా వాళ్ళ ఉనికిని చాటుకునే విధంగా, రాజుల ఉనికిని చాటు వినే విధంగా, వాళ్ళ సంస్కృతి ఉట్టిపడే విధంగా గొప్పగా కట్టడం మనం ఉన్నది కట్టాలని చెప్పేసి. ఇంకో విషయం, మెయిన్ థింగ్ ఏంటంటే ఇంత పెద్ద కోటలో మాట్లాడిన మాట కూడా రీసౌండ్ వచ్చే విధంగా, వినిపించే విధంగా, వాళ్ళకి అవసరమైన ప్లేసెస్లో పిలవగానే వచ్చే విధంగా కూడా స్ట్రక్చరల్ ఉన్నాయి. అంటే రీసౌండ్ వచ్చి ఇక్కడ మాట్లాడితే ఇంకా వేరే గదులలో ఉన్న వాళ్ళకు కూడా వినిపించే విధంగా ఉండి రాజుగారి గది నుంచి. సో వాళ్ళు విందులు చేయడానికి, పక్క దేశపు రాజులు ఎవరన్నా వచ్చినా ఇక్కడ సేద తీర్చుకొని ఇక్కడ విందు భోజనాలు అరేంజ్ చేయడానికి మొత్తం కళాకారులు కూడా వాయిద్య వాణిజ్యాలు అని చెప్పేసి అవి అప్పట్లో ఉండే ఆ మ్యూజిక్ సిస్టమ్స్, మ్యూజికల్ ఏమంటారు మెటీరియల్స్, వాటిని ఆ థింగ్స్ అన్నిటినీ ఇక్కడే ఉండేది. రోజు ఏదో ఒక పండగలాగా వాతావరణం ఉండేది రాజుని విందు చేయడానికి. ఇట్లాంటివి అన్ని ఈ కోటలోనే జరిగేవి అనమాట. సో చెప్పుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అప్పట్లో రాజులు ఇలా పరిపాలించే వాళ్ళు, ఇలా ఉండేది అని చెప్పేసి. అండ్ ఇంకో మెయిన్ ఒక రూమర్, మరి అది రూమరా నిజమో ఏదో తెలియదు కానీ ఇక్కడ నుంచి సొరంగ మార్గము గోల్కొండ వరకు, గోల్కొండ కోట వరకు ఉండేది అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. మరి అది నిజమెంత అబద్ధం అంత తెలియదు. కింద అండర్ గ్రౌండ్ లో కొన్ని గుంటలు ఉన్నాయి, అంటే లైక్ లోపలికి సొరంగ మార్గాలు ఉన్నాయి. బట్ ఇది గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు యూజ్ చేసుకున్నారో, సో వాళ్ళు చేసుకున్నప్పటి నుంచి తర్వాత మెయింటెనెన్స్ తగ్గిపోయింది. ఈ కోట మెయింటెనెన్స్ తగ్గిపోయి మొత్తం శిథిలావస్థకు వచ్చి అవంతా బూడిపోవడం జరిగింది. మేబీ ఉంటే ఉండొచ్చు, చెప్పలేము. అప్పుడు టెక్నాలజీ మరి ఆ విధంగా ఉండేది. ఇక్కడ నుంచి గోల్కొండ కోటకి స్వరంగ మార్గము, కొంతమంది అప్పట్లో కొద్దిగా దూరం వెళ్ళి కూడా వచ్చేవాళ్ళు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మరి అందరూ నిజమెంత అబద్ధం ఎంతో తెలియదు కానీ ఉంటే మాత్రం చాలా వండర్ఫుల్ టెక్నాలజీ అనే చెప్పుకోవచ్చు. మనం ఇప్పట్లో ఇలాంటివి కట్టాలంటే చాలా అరుదు. అందుకే ఇట్లాంటి వాటిని కాపాడుకుంటేనే బెటర్ చాలా. సో థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోలు, ఇలాంటి ప్లేసెస్ ఏమైనా ఉన్నా కామెంట్లో చెప్పండి, మరిన్ని మీకోసం తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు